ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. విలాప వాక్యములు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యెరూషలేము పైకి వచ్చిన దేవుని కోపము మరియు దేవుని శిక్ష. యెరూషలేము మీదకి వచ్చిన దేవుని కోపము, దేవుని శిక్ష. ఇందులో దేవుని కోపము మనం చూస్తాం మొదటి 9 వచనాల్లో. ఒకసారి చదువుదాం మొదటి వచనాన్ని. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసెను. కోప దినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. దేవుని కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అని పౌలు గారు అంటాడు. ప్రభువునకు రోషం పుట్టిద్దామా, ఆయనకు కోపం వచ్చేటట్లుగా మనం ప్రవర్తిద్దామా అని అడుగుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళారు. దేవాలయంలో ఏం జరుగుతుందంటే ఎడ్లను, గొర్రెలను పావురములు అమ్మువారు, రోకలు మార్చువారు కూర్చుని ఉన్నారు. అప్పుడు త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలేసి, రోకలు మార్చువారు రోకలు చల్లివేసి, వారి బల్లను పడద్రోసి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకండి అని చెప్పారు. కోపం కొన్ని సందర్భాలు అవసరమే. మరి ప్రభువు కోపం న్యాయమైనది. ఆయన తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేస్తాం ఆయన చూసి సహించలేకపోయారు. మనం కూడా దేవుని సన్నిధిని వ్యాపారపుటిల్లుగా మార్చకూడదు. నేటి దినాల్లో చూడండి, ప్రతి చోట జరిగేది, ప్రతి సంఘములో 190% సంఘాల్లో జరిగేదంతా కూడా వ్యాపారమే. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు,
ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోకూడదు అంటాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. కాబట్టి ప్రభువు ఆయనకు మనం కోపం పుట్టించకూడదు. మనం మన ప్రభువుకి కోపం పుట్టించకుండా మనం జాగ్రత్త పడాలి. కొరింథీ సంఘస్థులు ప్రభువునకు కోపం పుట్టించారు. అందుకే ఆయన అంటారు, పౌలు గారు అంటారు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు. ఇందువలననే మీలో అనేకులు అన్నాడు. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినందువలననే. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినందువల్ల వారిలో కొంతమంది బలహీనులు, కొంతమంది రోగులు, కొంతమంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదము అంటారు. లోకంతో పాటు మనకు శిక్షావిధి లేదు. అందువల్లనే ఆయన చేత మనం శిక్షించబడుచున్నాం. కాబట్టి ప్రభు కోపం వలన వారు బలహీనులయ్యారు, రోగులయ్యారు, చాలామంది నిద్రించారు. ఇంకా మన భాగంలోకి వస్తే మొదటి వచనంలో సియోను కుమార్తె మీద కోపపడి మేఘముతో కప్పి ఉన్నాడు అంటాడు. శ్రమ అనేటువంటి మేఘముతో వారు కప్పబడ్డారు. ఎందుకు ఈ శ్రమ, ఈ శిక్ష అంటే వారి మార్పు కొరకే, వారి యొక్క మార్పు కొరకు. మారు మనసు పొందట కొరకే. ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడు. మన క్రియలు తెలుసు ఆయనకి, మన ప్రేమ తెలుసు, మన విశ్వాసం తెలుసు, మన పరిచర్య తెలుసు, మన సహనము తెలుసు. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో తుయతైర సంఘాన్ని గురించి చెబుతున్నాడు. నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను, అదేంటంటే జారత్వం చేయమని, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమని. అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తూ ఉంది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అంటారు. మారు మనసు పొందాలి. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శిక్ష అంటే వారి మార్పు కొరకే. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ప్రభు శిక్షలో మనం మార్పు చెందాలి. ప్రభు శిక్షలో మనం మార్పు చెందాలి. శిక్షాఫలం పొందుటకే మనం సహిస్తున్నాం అంటాడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి.
10వ వచనం వరకు మనం చదివితే దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి తప్పనిసరిగా కుమారుణ్ణి శిక్షిస్తాడు. కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందాల్సిందే. ఒకవేళ పాలు పొందకపోతే మీరు కుమారులు కాదు, దుర్బీజులే అంటున్నారు. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వారి యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం. మరి ఆత్మల తండ్రికి మనం ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. ఈ శరీర సంబంధమైన తండ్రులు కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించారు. కానీ ప్రభు ఎందుకు శిక్షిస్తున్నారు? మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని, మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నారు. కాబట్టి శిక్ష ఎందుకు అంటే మనం మార్పు చెందుటకు. ఇంకా మనం చూస్తే మన భాగంలో మేఘముతో కప్పెను. ఎందుకని? ఎందుకు ఆయన కోపం, ఎందుకు సీయోను కుమార్తెను ఆయన శిక్ష అనే మేఘంలో కప్పాడు అంటే వారిలో పాపం ఉన్నది. వారిలో పాపం ఉంది. యెరూషలేము ఘోరమైన పాపం చేశాను అంటాడు 1వ అధ్యాయం 8వ వచనంలో. అది అపవిత్రురాలాయను అంటాడు. ఘోరమైన పాపం చేసింది. యెరూషలేములో పాపం ఉన్నది కాబట్టి దాని మీదకి దేవుని కోపం వచ్చింది. అయితే ఆ కోపం ఎంతసేపు? ఆయన కోపం నిమిషం మాత్రమే. కీర్తనకారుడు 30వ అధ్యాయం 5వ వచనంలో అన్నట్టు ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి దేవుడు పాపమును ద్వేషించువాడు. కాబట్టి పాపం చేస్తే పాపాన్ని చూస్తూ సహించాడు ఆయన. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. కాబట్టి మన ప్రభువు పాపమును చూడలేరు, పాపమును సహించలేరు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ఆయన ద్వేషిస్తాడు. దుర్నీతిని ఆయన ద్వేషిస్తాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందట కొరకే, మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అన్నాడు. కాబట్టి దేవుడు మనలను శిక్షించి తన పరిశుద్ధతలోనికి మార్చువాడు గనుక దేవుని కోపం మనకు అవసరమే. మరి ప్రభు కోపపడి ఇశ్రాయేలును మేఘముతో కప్పాడు. మేఘము
శ్రమల మేఘం. దేవుని పిల్లలుగా మనకు శ్రమలు దేవుని అనుగ్రహం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. శ్రమ కూడా అనుగ్రహించబడింది. మరి శ్రమల్లో ఏం చేస్తాం మనం? కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలో త్రోవలోనికి వచ్చాడు, వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలలో దేవుని కట్టడలను నేర్చుకుంటాం. శ్రమలో దేవుని కట్టడలు నేర్చుకుంటాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. శ్రమలలో విధేయత నేర్చుకుంటాం. శ్రమల వల్లే పరిశుద్ధతలోనికి మనం రాగలం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. శ్రమల్లో మనం దేవుని పరిశుద్ధతలోకి రాగలం. ఇంకా శ్రమలు మనకు మెప్పును, ఘనతను, మహిమను తీసుకొస్తాయి. మనకు మెప్పును, ఘనతను, మహిమను తీసుకొస్తాయి. ఇంకా జీవ కిరీటం మనం పొందుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగు. మెప్పు, మహిమ, ఘనత. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 1వ వచనంలో అంటాడు, కోప దినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయాను అంటాడు. ఆయన పాదపీఠం యెరూషలేము. దేవుని యొక్క నివాస స్థలమైన యెరూషలేము ఆయన పాదపీఠం. నేటి దినాన ఆయన నివాస స్థలం ఏంటో తెలుసా? సంఘం. అందుకే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఆత్మ మూలముగా ఆయనలో మనం దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి సంఘము క్రీస్తు యొక్క జ్ఞాపకంలో
తరతరాలు మరువరానిది. ఎందుకనంటే మనం ప్రభు యొక్క విజ్ఞాపనలో ఉన్నాం. ఆయన మనల్ని ఎన్నడూ మర్చిపోడు. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. మనం కూడా ఆయనను ఎన్నడూ మరువరాదు. మన ప్రభువు మన జ్ఞాపకాల్లో అన్ని సమయాల్లో ఉండాలి. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్తారు ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. లోకాసు వార్త 22 అధ్యాయంలో చూస్తాము. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం అంటే ప్రభువుని మన జీవితాల్లో మన నడవడిక ద్వారా ఆయనను లోకానికి కనుపరచాలి. ఆయన లోకానికి కనుపరచాలి. నీలో నాలో లోకానికి ప్రభువు ప్రత్యక్షపరచబడాలి. ప్రభు ప్రత్యక్షపరచబడాలి. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.